వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రకృతి ఒడిలో హాయిగా విహరించడానికి వచ్చామండి చాలా రోజుల తర్వాత. నాతో పాటు ఈవిడ కూడా డబ్బింగ్ చెప్తుందండి, కాస్త ఏమనుకోవద్దు. మా పాపనైతే ఆపలేనండి. అయితే పుణ్యగిరి చాలా నాళ్ళ కిందట ఎప్పుడో నా పెళ్ళి కాకముందు వెళ్ళాను. సో ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకి వెళ్ళడానికి మాకు అనువైందన్నమాట, అదే అనుకూలించిందన్నమాట. సో అనుకోకుండా ప్రయాణం అన్నమాట. సో వెళ్ళాము. సో మన వ్యూవర్స్ కోసం అలా వ్యూ చేశాను, కొంచెం వీడియో తీశాను. మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫుల్ వీడియో చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. లైక్ ఇచ్చేసి అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్, నేను కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయండి. సో ఇదంతా పుణ్యగిరి వెళ్ళే దారి ఎంట్రన్స్ అండి. కానీ పుణ్యగిరిలో భలే వింత అంటే నాకు ఆశ్చర్యపరిచేవి చాలా ఉన్నాయి. సో మనం అన్నీ చెప్పుకుందాం ఈ వీడియోలో. మరి మన ఛానల్లోకి, మన వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అండ్ మేము కూడా ఇక్కడ స్టాప్ అయ్యి ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట పై వరకును. సో మెట్లయితే భయానకంగా ఉండేవి మరి అప్పుడు. ఇప్పుడు చాలా అసలు ఎంత నీట్గా కట్టేశారంటే చాలా బాగుంది. అండ్ ఈ వీడియోలోని పుణ్యగిరి విశేషాలన్నీ మనం తెలుసుకుంటూ ముందుకి సాగిపోదాం. పదండి మరి మన ప్రయాణం స్టార్ట్ చేసేద్దాం. లేదు కాదమ్మా, కర్రలు పట్టుకోవాల్సిందే. చెప్పానా కర్రలు పట్టుకోండి అని. సత్య, పుణ్యగిరి అంటే కోతులు, కోతులు అంటే పుణ్యగిరి. చాలా కోతులు ఉంటాయండి ఇక్కడ. అందరూ కూడా చాలా అలర్ట్గా ఉండాలి. నేను ఒక పాట కనిపెట్టాను, అలర్ట్ అలర్ట్ మంకీ అలర్ట్ అని. పాట అంతా పాడుకుంటూ మేము వెళ్ళాము, కిందన కర్రలు కొట్టుకుంటూను. సో ఇదండి ఎంట్రన్స్. ఆ కిందన రెండు చనిపోయిన వాళ్ళ ఇవి ఉన్నాయి కదా, వాళ్ళ గురించి కూడా ఒక స్టోరీ ఉంటుందండి. దాని గురించి ఇంకోసారి వీడియో తీసి పెడతానులేండి. ఆ స్టోరీ ఏంటనేది నాకు తెలియదు అంతగా. అంటే పుణ్యవతి గురించి అలా చెప్తారు. సో ఆ వీడియో వేరేగా చేద్దామండి, ఓకేనా? అట్లేమనుకో. ఎల్లు, ఓవర్ యాక్టింగ్ చేయకుండా వెళ్ళు. వెళ్ళమ్మా నాన్న, ఇదే మరి యాక్టింగ్. అంత బిల్డప్లు ఇవ్వకూడదు. అందుకే అర్ధు కొంచెం బిల్డప్ ఎక్కువైపోతుంది. పదా దారగంగమ్మ అంటారు ఇక్కడ. జలపాతం పాతం. గంగాధార అమ్మా గంగమ్మ. ఓహో ఆహా, నా జన్మధన్యం. మళ్ళీ ఇన్నాళ్ళకి వచ్చాను. కానీ ఇక్కడ వెళ్ళకుండా అయిపోయింది. ఇక్కడ చిన్న సింపుల్గా వెళ్ళొచ్చు. ఇన్నాళ్ళు అలా కాదు, మొత్తం ఇదంతా స్విమ్ చేసేవాళ్ళం. ఓహో దేవుడా, మీరు అలా ఉన్నా నించోండి, తిరగండి. పైన ఉన్నాయి రో కోతులు. ఉండు, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఒక నిమిషం రా, అన్నీ ఇందులో పెట్టేస్తాను. పైన మంకీ ఉంది రోయ్. పవరని వాటిని ఇప్పుడు మన దగ్గర రాకూడదు. అగో ఎన్ని ఉన్నాయి చూడు, పండ్ల మీద ఎలా తిరుగుతున్నాయో. హలో దారగంగమ్మ పుణ్యగిరి అమ్మ. పుణ్యగిరి ఫ్రమ్ ఎస్కోట. నాకెంతో ఇష్టం. కానీ ఈ రాయి ఎక్కి మరీ ఆడాం మేము. ఇప్పుడు అది అక్కడ, ఇది చాలా లోతుగా ఉండేది, అలాంటి పైకి వస్తుంది ఏటో మరి. జాగ్రత్తగా వెళ్ళాలి, జోళ్ళు వేసుకుంటే వెళ్ళలేము లోపలికి.
అల్లాడి చేపలు పట్టుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చి కూడా చేపల బాధే. బీచ్లోనేమో పీతల బాధ, ఇప్పుడేమో చేపల బాధ. హలో సన్మిత, ఏయ్ చాలా చాలా బాగుందండి. అంటే పుణ్యగిరి ఇది వరకు కొంచెం ఇంత అంటే ఇప్పుడు అన్నీ చక్కగా కట్టారు, ఇంత బాగా చేశారు. ఇదివరకు ఇలా లేదు. ఇప్పుడు నేను ఇక్కడ మేము పైకి గుడికి వెళ్తున్నమాట. ఈ గుడికి వెళ్ళే దారంతా ఇలా వీడియో చేస్తూ చూపిస్తున్నాను మీకు. చూసారా ఎంత ఎంత బాగున్నాయో. అంటే ప్రకృతి నిజంగా చాలా అందంగా ఉంటుందండి. కానీ మనిషి ఆ ప్రకృతి మధ్యలోకి వెళ్ళాడంటే అక్కడ ఏదో ఒక కొంత నాశనం చేస్తారు. అది ఎవరైనా సరే, అది మనిషి యొక్క ఇది. నేను ఇంత మంచి ప్లేస్లో కూడా బీర్ బాటిళ్ళు ఇలాంటివి కొన్ని ప్లేసుల్లో చూశాను. నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. ఇది పుణ్యక్షేత్రం. ఇక్కడ స్థల పురాణం పైకి వెళ్ళిన తర్వాత మేము పంతుల్ని కూడా అడిగాము. ఇది అసలు పుణ్యక్షేత్రం, స్వయంభూగా వెలిసిందంట ఆ శివలింగం. ఆ శివలింగం కింద నుంచే దార వస్తుంటుంది, గంగాధార. ఒరిజినల్గా ఆ గంగాధారని మనం అలాగే స్వీకరించవచ్చు అన్నమాట, తాగొచ్చు. సో అంతేకాదు, ఆ గుడి దగ్గర నుంచి ఇంకొక 3 కిలోమీటర్ల పైకి వెళ్తుంటే అక్కడ మన వనవాసం టైంలోని పాండవులు, కుంతీదేవి అందరూ కలిపి అక్కడ నివాసం ఉండి కొన్ని రోజులు ఇక్కడ ఈ దేవుడికి పూజలు అన్నీ చేస్తూ ఉండేవారట. ఈ దారగంగమ్మని కూడా వాళ్ళే ప్రతిష్ఠించారని చెప్తారు అనేసి చెప్పారన్నమాట. ఆయన నిజంగా పంతులు గారు చాలా గ్రేట్. అసలు ఈ కొండ ఎక్కడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది అసలు. అలాంటిది ఆయన రోజుకి మార్నింగ్ వస్తారు 6 o'clockకి, మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి దిగిపోతారంట. మెట్టుల్లాగా కొలిస్తేనే 4 కిలోమీటర్లు ఉంటుందంట కింద నుంచి పై గుడికి. మళ్ళీ గుడి దగ్గర నుంచి ఇంకొక ప్లేస్ ఉంటుంది అక్కడ అండి. నాకు ఆశ్చర్యపరిచేవన్నీ నిజంగా నేను ఈరోజు అక్కడ అన్న సంతర్పణ అంటే అన్నం కూడా పెడుతున్నారండి. అంత కొండపైన ఏం దొరుకుతాయి అనుకున్నాం, అక్కడ ఆశ్రమం లాగా పెట్టారు. కొంతమంది వాళ్ళు మంచి అడవిలో దొరికే వాటితోటి ఫుడ్ అది రెడీ చేసి వచ్చే వాళ్ళందరికీ ఫుడ్ పెడుతున్నారు అన్నమాట. సో అదంతా మేము ఫస్ట్ టైం చూడడం. అండ్ అలా పెట్టినప్పుడు మనం కూడా ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి కదా. సో ఆ విధంగా మేము కూడా ఒక 100 రూపీస్ ఎలా ఇచ్చాము. బట్ చాలా బాగుంది. మా పిల్లలు చాలా చాలా నాటి పిల్లలండి. నేను మా సిరితల్లి చాలా అల్లరి పిల్ల. కానీ నిజంగా నేను ఇంత నొప్పులు పడిపోతున్నాను అంటే నాకు కొంచెం ఒళ్ళు ఉండడం వల్ల నేను ఇంత మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడిన. పిల్లలు మాత్రం భలే భలే ఎక్కిపోయారండి. చిన్నదా మరీ దారుణం. అదంటే ఎంత చిన్నపిల్ల ఇంత ఎండలో ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. ఫుల్ వాటర్ ఫాల్స్లో శుభ్రంగా తడిచేసాము. ఇప్పుడు దేవుడి దర్శనం చేయడానికి దేవుడి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఈ మధ్యలో ఇదేదో బాహుబలి సెట్టింగ్ లాగా అనిపించింది. ఎంత బాగుందో. అదంతా నాచుతోటి కొండల్లోని అదంతా నాచుతోటి రియల్గా టెంపుల్ టైపుగా ఏర్పడింది అనమాట. అదంతా వాటరు చూడండి, నాచులో నుంచి వాటర్ వస్తుంది. భలే బాగుందండి. ఇదంతా ఏదో బాహుబలి సెట్టింగ్ లాగా ఉంది అన్నమాట. సో అందుకే దీని గురించి కూడా ఒక వీడియో చేశాను. భలే బాగుంది చూసారా. అండ్ వచ్చేసి మా పార్థగాడు చాలా నాటి ఇక్కడ అమ్మవారిని ఆ కింద నుండే అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, దారగంగమ్మ అమ్మవారిని. సో కానీ ప్రకృతి చాలా చాలా బాగుంటుందండి. ఒక్క నెలలో ఒక్కసారైనా ఇలా పచ్చదనంగా ఉన్న ఫుల్ ఆక్సిజన్ దొరికే ప్లేసుల్లోకి వెళ్తూ ఉంటే నిజంగా చాలా బాగుంటుంది. అండ్ కొండలు కోనలు ఎక్కాలండి బాబోయ్. ఎక్కకపోతే అప్పుడప్పుడు ఎక్కితే ఇలానే ఉంటుంది. ఈ దారేనండి దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చే దార. ఈ దార నిజంగా భగవంతుడి నుంచి రియల్గా ఊరిన దారంట. ఆయన చెప్తే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది తప్ప అని. అంటే ఇది వరకు ఒక్కసారి వచ్చాను అన్నాను కదా, అప్పుడు మా ఫ్రెండ్స్తో జస్ట్ వచ్చాము, అలా స్నానం చేసాం, దేవుడి దర్శనం. అప్పుడు ఇంత అభివృద్ధి కూడా లేదండి. అంటే ఇంత డెవలప్మెంట్ చేయలేదు ఈ టెంపుల్ని. ఇప్పుడు బాగా టెంపుల్ని డెవలప్మెంట్ చేశారు. మేము పిల్లలతో కలిపి ఈరోజు ఫుల్ ఎంజాయ్మెంట్ అయిపోతుంది. మా పెద్దోడు మాత్రం ఫుల్ హీరోలా పోజ్ ఇచ్చేస్తున్నాడు ఈరోజు.
ఇక్కడికి రాగానే ఎక్కలేని ఎనర్జీ వచ్చేసింది అడిగి. ఫోటోలకు ఫోజ్ ఇవ్వరా అంటేనే ఫోజ్ ఇవ్వడు, అలాంటిది ఫోటోలకు ఫోజులు ఇచ్చేసి అన్నిటికి వెళ్ళిపోతున్నాడు ఎరకెరకల్లోకి. షారుఖ్ ఖాన్ లాగా షూటింగ్ అయిపోయింది రజ్జు. అలాగా ఇదండి ఆ పుణ్యగిరి ఎస్కోట దగ్గరికి వస్తే చాలు, మనం పుణ్యగిరి వే ఉంటుంది. ఆ వే నుంచి మనం లోపలికి వస్తూ ఇంకా లోపలికి వెళ్ళిపోవడం. ఇది వరకు టికెట్ ఉండేది కాదు, ఇప్పుడు టికెట్ కూడా ఉంది. పెద్దవాళ్ళకి 10 రూపీస్ అనుకుంటా, చిన్నపిల్లలకి 5 రూపీస్ సంథింగ్ టికెట్స్ కూడా పెట్టారు ఇప్పుడు. టికెట్లు పెట్టి గుడి కూడా చాలా బాగా చేశారు. కోతులు కానీ విపరీతమైన కోతులండి. ఆ కోతుల్ని చూసి మాత్రం మనం అస్సలు భయపడకూడదు, కర్రలు మాత్రం పట్టుకోవాలి. వాటిని చూసి ఎక్కిరించడం మాత్రం చేయకూడదు. మా పెద్దోడు అలాగే ఎక్కిరించడం చేశాడు. అక్కడి నుంచి కోతి ఆడి మీదకి ఎగిరింది. లక్కీగా అక్కడ ఇలా గ్రిల్స్ లాంటిది ఉంది, ఆ గ్రిల్స్ మీదకి ఎగిరి ఈయన్ని ఇలా భయపించింది. అందుకనే పిల్లల్ని కోతులు ఎక్కిరించడం వద్దని చెప్పి ఫస్ట్ నేను చెప్తున్నాను, కానీ వాడు ఎక్కిరించాడు, దానికి కోపం వచ్చింది. ఆహాహాహా, నాకేంటోనండి భలే బాగా ఇష్టం జలపాతాలంటే. జలపాతాల్లో స్నానం చేసి రోజంతా ఉండమన్నా ఉంటాను, కానీ ఆ తర్వాత ఉంటుంది సరదా. బీచ్ ఒకటి మన వైజాగ్లో, అలానే మాధవధార ఒకటి. మాధవధార నాకు ఇంకా చాలా ఇష్టం, ఎందుకంటే మన ఇంటికి దగ్గరలో మాట. సో అదొకటి. ఇప్పుడు ఈ పుణ్యగిరి కూడా ఎంత బాగుంటుంది, ఎప్పుడో వచ్చాను కానీ ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా మనం పైన గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ లోపలికి ఒక 2 కిలోమీటర్ల దూరం 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అక్కడికి వెళ్తే ఇంకా మనకి చాలా బాగుంటుంది. గుడి దగ్గర నుంచి ఇంకా పైన కూడా చాలా బాగుంటుందంటండి. అండ్ ఇక్కడ పైన కొండ మీద ఒక ఊరే ఉందండి, ఒక 35 ఇల్లులు ఉంటాయంట. చాలా బాగుంటుంది, ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. అక్కడికి వెళ్ళి వాటర్లో కొంచెం మునిగితే తేలిగ్గా ఉంటుంది. గుడికి వీడియో తీయకూడదన్నారండి, సో ఇక్కడ వరకే నేను చూపిస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కంపల్సరీగా లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బూస్టప్గా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.